ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధిః ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు సెప్టెంబర్ నెల 8వ తేదీ నుండి సెప్టెంబర్ నెల 14వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశిలో రవి బుధ గ్రహాలు, కన్యారాశిలో శుక్రుడు నీచ స్థితి, కేతువు కూడా కన్యారాశిలోనే ఉన్నారు. అలాగే తులారాశిలో చంద్రగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం అదృష్టయోగం ఉంది. మంచి అనుకూలమైన స్థితిగతులు కనపడుతున్నాయి. అలాగే మంచి ధనయోగం కూడా ఉన్నది. ప్రారంభించిన పనులన్నీ కూడా త్వరగానే పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారం బాగానే కుదురుతుంది. అలాగే ఏదైనా కొత్త వస్తువులు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. సంతానం సంబంధించిన ప్రయత్నాలు చేసే వరకు ఈ వారం మంచి అనుకూలంగానే ఉంటుంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో సాధారణ స్థితి ఉన్నది. ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. అనుకూలమైన స్థితిగతులు పెరుగుతూ ఉన్నాయి. అలాగే భాగస్వామ్యులతో అనుకూలత బాగానే ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు డిపాజిట్లు చేసే వాళ్ళకి కూడా ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. షేర్ మార్కెట్లు కానీ రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో కానీ పెట్టుబడులు పెట్టడానికి బాగానే కుదురుతుంది. గృహోపకరణాలు, ఆభరణాలు మొదలైన వాటికి మంచి అనుకూల స్థితి ఉంది. అటువంటి వస్తువుల్ని తీసుకునే అవకాశం బాగానే కుదురుతోంది. భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. అలాగే ఉద్యోగ స్థితిలో మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. మనం చేసిన పనులకి గుర్తింపు, గౌరవం అన్నీ కలిగే అవకాశం బాగానే ఉంది. అలాగే దూర ప్రాంతాల నుంచి మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. అలాగే దూర ప్రాంతాల సంబంధించిన విషయాల్లో ఉద్యోగ ప్రయత్నాలు అవి చేసే వాళ్ళకి మంచి అనుకూలంగా ఉన్నది. ప్రయత్నాలు ఫలిస్తాయని అర్థం. అలాగే కొత్త కొత్త ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం బాగానే అనుకూలంగా ఉందని తెలుస్తోంది. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, అలాగే వ్యాపార ప్రయత్నాలు కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు కానీ చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ వారం మొత్తంగా మేషరాశి వారికి అన్ని రకాల విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉన్నదని తెలుస్తోంది. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగానే పూర్తి చేయగలుగుతారు. బంధుమిత్రుల సహకారం కూడా కలుస్తుంటుంది. ఇంకా కుటుంబ సంబంధించిన సభ్యుల్లో అందరి సహకారంతో కొన్ని పనులు పూర్తవుతుంటాయి. కాబట్టి ఎవరిదో ఒకళ్ళది సహకారం అనేది తప్పనిసరిగా ఉంటుందని తెలుస్తుంది. ఇంకా మంచి అనుకూలమైన శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం వినాయక స్వామి పూజలు, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలు చూడగలుగుతారు. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.